ఆదిలాబాద్ జిల్లాలో బజర్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామ శివారులోని ఆ ప్రాంతంలో సిడం నామదేవ్ గారి ఆవును నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ రోజు పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎలా చనిపోయిందని చెప్పినా మేము చుట్టుపక్కల ప్రాంతంలో పరిశీలించి చూడగానే చిరుతపులి దాడిలో మరణించిందని తెలిసింది. చిరుతపులి పాదముద్రలు మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. అటవీ శాఖ తరపున వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని బీట్ ఆఫీసర్ వివేక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గ్రామ శివారు ప్రాంతంలో శ్రీరామ్ నాందేవ్ గారి ఆవు నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎలా చనిపోయిందని చెప్పేసి మేము వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు పరిశీలించి చూడగా ఇక్కడ చిరుతపులి దాడిలో అది మరణించినట్టు మేము ధృవీకరించడం జరిగింది. చిరుతపులి యొక్క పాదముద్రలు దొరకడం జరిగింది. వీటి మెజర్మెంట్ తీసుకొని అది చిరుతపులిగా మేము అటవీ శాఖ తరఫున ధృవీకరించడం జరిగింది. ఇది చిరుతపులి దాడిలో చనిపోవడం వలన వారికి నష్టపరిహారం అటవీ శాఖ తరఫున కంపల్సరీ ఇప్పించే ప్రయత్నం ఇస్తాము కూడా. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులకు ఖచ్చితంగా తెలపాలి. ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా తొందరగా చెప్తే మేము రియాక్ట్ అయ్యి దానికి ఎటువంటి నష్టపరిహారమైన ఏదైనా ఇప్పించడానికి మేము ట్రై చేస్తాం. ఇలా ఇటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇటువంటి భయాందోళనకు చెందకుండా అటవీ శాఖ అధికారులకు తెలిపితే వారు దానికి సంఘటనలు మనకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇతర జిల్లాలో కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఒంటరిగా అడవిలో కానీ పశువుల కాపర్లు కానీ మేకలు మేపేవాళ్ళు కానీ ఒంటరిగా మనం అడవిలోకి వెళ్ళకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి. ఒంటరిగా వెళ్తే ఇటువంటి ప్రమాదాలు మనపైన కూడా జరిగే అవకాశం ఉన్నది. కావున ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్ళడం మంచిది. పంట పొలాల్లో కూడా ఇప్పుడు పనులు జరుగుతున్నందున కొద్దిగా దాన్ని ఒకళ్ళిద్దరిని మనం చూసుకుంటూ చేరాలి. పంట పొలాలు ఇప్పుడు పత్తి ఏపుతున్నారు. అక్కడిది కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకు కాగజ్ నగర్లో. ఇటువంటి సంఘటనలు మన మనుషుల పైన కూడా దాడి చేయకుండా ఉండాలంటే గుంపులుగా ఉండడం